మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి. షుగర్ డాడీ ఈ మధ్య ఈ పేరు చాలా ఎక్కువగా వింటూ ఉన్నాము, చాలా ట్రెండ్ అయిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన అంటే పూర్తి వివరాలు ఏంటి, అసలు షుగర్ డాడీ అంటే ఏంటి? అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక విష సంస్కృతి షుగర్ డాడీ. దీనికి షుగర్ డాడీ ఎందుకు పేరు పెట్టారు అంటే ఆ డాడీకి అన్న షుగర్ ఉంటుందనా? కాదు, డెఫినెట్గా అది కానే కాదు. ఎంత తీయగా కనిపిస్తుందో మన సమాజాన్ని, మన కుటుంబ వ్యవస్థల్ని, మన వ్యక్తిత్వాలని పూర్తిగా నాశనం పట్టించేసి భ్రష్టు పట్టించేసే ఒక పాశ్చాత్య ఒక విష సంస్కృతి ఈ షుగర్ డాడీ అనే కల్చర్. ఏమిటి షుగర్ డాడీ? నేను డీటెయిల్స్లోకి వివరించే ముందు అసలు ఈ షుగర్ డాడీ కల్చర్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే బహుశా నాకు తెలిసి అమెరికన్ కల్చర్ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ ఒక విషయం మీకు లీగల్గా చెప్పాలి. ఇద్దరు వ్యక్తులకి అంగీకారమే, పరస్పర అంగీకారంతో ఏ పని చేసినా యాక్సెప్టెన్సా? చట్టాలు న్యాయాలు అయితే పరస్పరంగా అంగీకారం కాబట్టి ఓకే యాక్సెప్టెన్స్ ఇవ్వచ్చు. కానీ ఈ షుగర్ డాడీ అని ఏదైతే ఈ విష సంస్కృతిని నేను చెప్తున్నానో అత్యంత ప్రమాదకరం, భవిష్యత్ తరాలకు మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఏమిటంటే ముఖ్యంగా ఒక వయసు మళ్ళిన ఒక వృద్ధుడికి, వయసులో ఉన్నటువంటి అప్పుడప్పుడే టీనేజ్ దాటి పర్వంలోకి వచ్చేటువంటి ఒక అమ్మాయి, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక అన్యోన్యమైనటువంటి ఒక అసహజమైనటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉంటుందో దానినే ఈ షుగర్ డాడీ కల్చర్ అంటారు. నేను మీకు మరోసారి చెప్తాను. ముఖ్యంగా ఒక వయసులో అంటే వయసు మళ్ళీ పీరియడ్ ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు, ఇంకా చెప్పాలంటే 65 ఏళ్ళు 70 ఏళ్ళు, ఆ ఏజ్ ఉన్నటువంటి వృద్ధాప్యానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక ఏజ్ గ్రూపు వయసులో ఉన్నటువంటి అమ్మాయిలతోటి అసహజంగా అంటే అసమాజంగా అంటే అసలు ఊహించడానికి కూడా సమంజసంగా లేనటువంటి ఒక ఇబ్బందికరటువంటి ఇద్దరి మధ్య ఉన్నటువంటి సాంగత్యం ఏదైతే ఉందో ఆ సాంగత్యాన్ని షుగర్ డాడీ కల్చర్ అంటారు. అంటే ముఖ్యంగా పురుషులు వృద్ధాప్యంలో ఉంటారు, అమ్మాయిలు వయసులో ఉంటారు. ఇద్దరు కూడా ఎలా జరిగింది, ఇతను బాగా రిచ్ అంటే అలా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రిచ్ ఇతను బాగాను అంటే ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కానీ ఒక ఏదో సినిమా రంగం కావచ్చు, లేకపోతే వ్యాపార రంగం కావచ్చు, ఎనీ సెగ్మెంట్ అతను బాగా వెల్ సెటిల్డ్. అతను భార్య ఉండొచ్చు, భార్య లేకపోవచ్చు, పిల్లలు ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయి ఉంటారు. ఇటువంటి సమయంలో ఈమె యొక్క కొన్ని అవసరాలు, శారీరక అవసరాలు కావచ్చు, కొన్ని ఆర్థిక అవసరాలు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి సోషల్ స్టేటస్లో ఈరోజు తమకు ఉన్నటువంటి అవసరాలు కావచ్చు, ఈ అవసరాలకు అనుగుణంగా వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది. అంటే ఏంటి, ఈ అమ్మాయి అతను దగ్గరగా అంటే తండ్రి వయసుతో కలిగినటువంటిదో, ఒక బాబాయ్ వయసుతోటో, ఒక పెదనాన్న వయసు కలిగిన వ్యక్తితోటి ఒక శారీరక సంబంధాన్ని కలిగి ఉండడం కానీ వీళ్ళిద్దరి మధ్య కనిపించేది ఏంది, ఒక ఆర్థిక అవసరాలు. శారీరక సంబంధం అంటే ముసలి వాడితోటి ఈ అమ్మాయికి ఉన్న రిలేషన్స్ని మనం శారీరక సంబంధాన్ని చెప్పలేం. కానీ ఒక ఆర్థిక అవసరాలు అన్నటువంటి ఆయనకేం కావాలి, ఒక వయసులో అమ్మాయి కావాలి. ఆ ముసలోడికి ఆ వయసులో ఒక పిచ్చి, నేను పచ్చిగా మాట్లాడుతాను ఉష గారు, మీరేం తప్పుగా భావించకండి. వాడికి ఆ వయసులో మనవరాళ్ళ వయసు ఉన్నటువంటి ఒక వయసు ఆ అమ్మాయిలతోటి వాడు కలిగినటువంటి ఒక రిలేషన్షిప్, ఈ అమ్మాయి ఒక బాబాయో ఒక పెదనాన్నో ఒక ఆ రిలేషన్షిప్లో ఉండే ఈ ఇద్దరి మధ్య రిలేషన్షిప్నే షుగర్ డాడీ అని అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ అమ్మాయికి ఆర్థిక అవసరాలు అంటే ఈరోజు జాబ్ రీచ్ కానీ ఒక ఉద్యోగం చేస్తే కూడా ఇవ్వనటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా అతను ఒక ప్యాకేజ్గా ఇస్తాడు. కొన్ని కలిసి లైఫ్ లాంగ్ ఉంటారంటే అట్లా కూడా ఉంటారు. ఒక 1 year ఒక 2 years ఇట్లా కలిసి ఒక ట్రావెల్ ఉంటారు. ముందే అగ్రిమెంట్ రాసుకుంటారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఈమె తాలూకు అవసరాలన్నీ కూడా ఆయన చూస్తారు. అంటే ఏంటి, ఆమెకు కావాల్సిన చెప్పుల దగ్గర నుంచి షాపింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఈమెకి సెపరేట్గా ఒక ఫండ్ కేటాయిస్తాడు. ఇయర్లీ నీకు ఇంత ప్యాకేజ్, ఒక 15 lakhs ప్యాకేజ్, ఒక 25 lakhs ప్యాకేజ్. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, జాబ్ అని చెప్పి వెళ్తుంది. ఆ ముసలివాడితో కంప్లీట్గా ఒక రిలేషన్షిప్ అంటే ఫిజికల్ రిలేషన్స్తో పాటు అన్ని రకాల రిలేషన్షిప్ కూడా కలిగి ఉంటుంది ఈ యొక్క అమ్మాయి. ఇద్దరు కూడా పరస్పర అంగీకారం, ఇద్దరి మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ కలిగింది, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒక బాండింగ్ ఉంది ఇద్దరి మధ్య కూడా. ఆయన ఏం చేస్తాడు, ఏదో నా దగ్గర డబ్బు ఉంది, ఈ డబ్బు కోసం నేను ఏం చేసుకుంటాను. ఇప్పుడు డబ్బులోనే అని చెప్పి రకరకాల వ్యక్తుల్ని సెక్స్ వర్కర్ని పిలుచుకుంటే తన హెల్త్ పాడైపోతుంది. కాబట్టి అందుకని ఇతను ఏం చేస్తాడు, ఒక వయసులో ఉన్న అమ్మాయిని తన డబ్బుని ఎర చూపించి ఆ అమ్మాయిని కంప్లీట్గా లోపరుచుకోవడం. ఇక్కడ ఏంటంటే ఇద్దరి మధ్య రిలేషన్షిప్లు, ప్రేమలు, అభిమానాలు ఏమి ఉండవు. ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ కూడా ఉండదు. కేవలం పనిచేసిందంతా కూడా ఒక ఆర్థిక అవసరాలు, ఒక ట్రంప్ కార్డు, ఒక మెడలో ఉన్నటువంటి ఒక ట్యాగ్ కార్డు ఏంటి, ఈ అమ్మాయికి డబ్బులు కావాలి, వాడికి ఒక శారీరక వాంఛ కావాలి, ఆ ముసలోడికి శారీరక వాంఛ కావాలి. అంటే ఫిజికల్ టచింగ్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఎక్స్ట్రా వైజెడ్. ఆ అమ్మాయి ఈ అబ్బాయి ఇతను ముసలోడు ఎక్కడికి వెళ్తే బాంబే, ఢిల్లీ, హైదరాబాద్, మిగిలిన ఎక్కడ కొచ్చిన్ వెళ్తే వ్యాపార నిమిత్తం ఈ అమ్మాయి కూడా వాడితో పాటు కంప్లీట్గా ట్రావెల్ చేయాలి. ఎక్కడ కావాలంటే ఒక పెట్ లాగా ఖచ్చితంగా ట్రావెల్ చేస్తుంది, ఖచ్చితంగా సరెండర్ అయిపోవాలి. ఆయన ఏం చెప్పిన 2 years పాటు మిడ్ నైట్ కావచ్చు, మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, అతను చెప్పినటువంటి అన్ని రకాల రిలేషన్షిప్ కూడా ఈమె యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. ఈమె ఏం చేస్తుంది, కంప్లీట్గా అతను అనుగుణంగా ఉండాలి. ఈ మధ్యన ఎక్కడైనా బ్రేక్ చేసుకున్నా మళ్ళీ ఈ అమ్మాయికి వేరే బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, మళ్ళీ ఈ అమ్మాయికి వేరే రిలేషన్షిప్ అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ అతను కూడా టచ్ చేయకూడదు.
ఇక్కడ కండిషన్ ఏంటి, ఆ ముసలివాడు ఈ అమ్మాయితో ఉన్నటువంటి ఏ రిలేషన్స్ కూడా టచ్ చేయకూడదు ఎక్కడ కూడా. ఈ అమ్మాయి ఎక్కడున్నా, ఈ ముసలివాడు ఎక్కడ పోతున్నా, ఈ అమ్మాయి ఆయనతో పాటు ట్రావెల్ చేయాలి. ఆయన యొక్క శారీరక అవసరాలతో పాటు అన్ని రకాల ఒక వైఫ్కి మించి, ఆ వైఫ్ అనే పదం చాలా తప్పు, దానికి ఈ మధ్య రోజుకి ఆ పదం యొక్క విలువ పోతుంది కాబట్టి అంతకు మించి అనే పదం వాడాను. అంటే ఏంటి, వైఫ్ అయినా కొన్ని ఒక నియమాలు ఉంటాయి, ఇక్కడ ఒక లిమిటేషన్స్ ఉంటాయి. ఈమె లిమిటేషన్స్ అంటే ఏముండదు, లేకుండా వ్యవహరించడం అనే చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. వీళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఎలా ఉంటుందంటే, కలిసి కంప్లీట్గా తిరుగుతారు, ఆ ముసలివాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఒక 2 years పాటు ఆ అమ్మాయిని కంప్లీట్గా కొనుక్కోవడం, అంటే శారీరక అవసరం, దాన్ని ఏమంటే ఒక వస్తువులాగా అమ్మాయిని వాడుకోవడం. ఒకటి ఇప్పుడు మార్కెట్లో మనకు మొబైల్ కొనుక్కుంటాం, ఒక మొబైల్ మనం ఒక కారు కొనుక్కుంటాం, మరొక వస్తువుని ఎట్లయితే కొనుక్కుంటామో, ఒక ఫిజికల్గా ఉన్నటువంటి అంటే చీమునిత్తున్న అమ్మాయిని కూడా తను అట్లనే భావించి ఆ అమ్మాయిని కంప్లీట్గా వాడుకుంటాడు. ఆ అమ్మాయిని ఆ ముసలివాడు వాడుకొని వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉంటుంది. అయితే ఈ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యేటప్పుడు కోర్టులకు ఎక్కడ కూడా రాసుకునే అగ్రిమెంట్ కూడా అలాగే ఉంటాయి. వీళ్ళిద్దరికి నచ్చలేదు అనుకోండి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అవి విడిచిపోవడం. అదేవిధంగా ఈ అమ్మాయి కూడా నేను కోర్టుకు ఎక్కుతాను, నువ్వు నాకు ఆ రకంగా ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి ఈ అమ్మాయి కంప్లీట్గా సరెండర్ అవ్వాలి. ఈ అమ్మాయి కోర్టులకు, న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లకే అవసరం. ఈ అమ్మాయి ఉండదు. అట్ ద సేమ్ టైం కూడా అతను ముసలాడు కూడా ఈమె తలక పర్సనల్ ఇంటిమేసీలో ఎక్కడ కూడా ఈమె యొక్క పర్సనల్ విషయాల్లో కూడా వెళ్ళడానికి వీల్లేదనమాట. సో ఇద్దరు ఒక లిమిటేషన్స్ రాసుకుంటారు, ఇద్దరు పరస్పర అంగీకారంతో ఒక MOU రాసుకుంటారు. ఈ MOU ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తుంటారు. ఒక 1 year, 2 years, 3 years కలుస్తారు. ఇక్కడ మళ్ళీ వాళ్ళకి అంటే పిల్లలు పుట్టకుండా అన్ని రకాల ఆ ఏర్పాట్లు అన్ని వాళ్ళు తీసుకుంటారు. ఈ రకంగా వీళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్, దిస్ ఇస్ కాల్డ్ ఒక షుగర్ డాడీ. ఇటీవల కాలంలో వెస్టర్నైజేషన్ బాగా అయిపోవడం వల్ల, మోడర్నైజేషన్ పెరిగిపోయాం, మేము చాలా పెద్దగా తెలుసుకున్నాం అని చెప్పి ఇక్కడ ఎవరిని కించపరచాలి? ఇప్పుడు చట్టాలు, న్యాయాలు, కోర్టులో ఉన్నటువంటి పక్కన పెడితే సమాజానికి కూడా ఈ సంస్కృతి చాలా చెడ్డదే. కానీ చెప్పేది ఎవరికెవరు వ్యక్తిగతంగా ఆలోచించుకొని ఇది కరెక్టా కాదని ఆలోచించుకోవాలి తప్పించి డబ్బు అన్నదే ప్రధాన హేతు అయిపోయి జీవితంలో డబ్బే ప్రధానం. ఈ రోజు ఉన్నటువంటి మా శారీరక వాంఛలు, డబ్బే మాకు ప్రధానం. పూర్తిగా చార్వాకులు అనేవారు వేదకాల ప్రక్రియలో. చార్వాకులు అని అంటారంటే మా ఇష్టం వచ్చిన మేము తింటాం, మేము తాగుతాం, మేము తిరుగుతాం, ఏ వ్యక్తి ఏ ఏజ్ వాళ్ళతో మేము కలిసి హ్యాపీగా తిరుగుతాం, తింటాం. చిన్నపిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, మాకు శారీరక అవసరాలు. ఈరోజు మా వాంఛలు పెరిగిపోయి ఎవరితోనైనా కలిసి ఉంటాం అన్నటువంటి ఒక విచిత్రటువంటి ఒక విష సంస్కృతి ఈ షుగర్ డాడీ కల్చరు. ఇది తొందరగా మన సమాజం పోవాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇటీవల కేసులు కూడా అవే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి అనేక చోట్ల వయసు ఉన్న అబ్బాయి, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తే బహుశా మనవరాలు కలిసి వెళ్తున్నారు అనుకుంటాం. మనం చూసి ఎయిర్పోర్ట్లో చూస్తే వాళ్ళే కనిపిస్తున్నారు, రైల్వే స్టేషన్ చూస్తే వాళ్ళే కనిపిస్తారు. బహుశా ఏ మనవరాల్లో మనవడితో ఒక తాతయ్య వెళ్తున్నారు అనుకుంటాం. కానీ ఈ చూస్తున్న ఈ దుష్ట కల్చర్ నిజంగా ఉష గారు అసలు మాట్లాడుకోవడానికి అత్యంత హేయంగా, అత్యంత జుగుప్సాకరంగా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదండి. మీరు అన్నది నిజం. అసలు ఈ షుగర్ డాడీ అన్న కల్చర్ ఏంటో అర్థం కాని పరిస్థితి. అతి త్వరగా దీన్ని అరికట్టాలని భావిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.